గంజాయి యువత జీవితాలను నాశనం చేస్తోంది. యూనివర్సిటీ క్యాంపస్లోకి చొచ్చుకుపోయి స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతోంది. నిన్నటికి నిన్న మహేంద్ర యూనివర్సిటీలో బయటపడ్డ గంజాయి ఇప్పుడు హైదరాబాద్లోని మరో ప్రతిష్టాత్మక సంస్థలోకి చొచ్చుకుపోయింది. ప్రతిష్టాత్మక ICFAI సంస్థలో 8 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్ లో ఉన్న ICFAI యూనివర్సిటీ. ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీగా ఇది సేవలందిస్తోంది. దీని కింద ICFAI బిజినెస్ స్కూల్స్ రన్ అవుతున్నాయి. వాటిల్లో మేనేజ్మెంట్, లా, టెక్నాలజీ కోర్సులు అందిస్తున్నారు. తాజాగా ఈ ICFAI సంస్థ పేరు మసకబారిందే. ఇందులో చదువుతున్న 8 మంది విద్యార్థుల వద్ద గంజాయి లభించింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ICFAI పక్కనే ఉన్న రిసార్ట్ లో పార్టీ చేసుకుంటూ ఉండగా పోలీసులు సోదాలు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 10 మంది పట్టుబడగా అందులోని 8 మంది ICFAIకి చెందిన వారు. మరో 2 మహారాజుపేటకు చెందిన వాళ్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ICFAIకి చెందిన విద్యార్థులకు కొంపల్లికి చెందిన వర్షిత్ అనే విద్యార్థి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వర్షిత్తో పాటు మరో సీనియర్ స్టూడెంట్ గంజాయి తీసుకుని వచ్చి విద్యార్థులకు సప్లై చేస్తున్నాడు. విద్యార్థుల వద్ద ఒక్కో గంజాయి సిగరెట్ కు వేలల్లో డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ తరహాలో ICFAI సంస్థలో విద్యార్థులు మత్తులో జోగుతున్నారు. గంజాయికి అలవాటు పడి తమ తల్లిదండ్రులు పంపిన పాకెట్ మనీని గంజాయిని ఎంజాయ్ చేయడం కోసం ఖర్చు చేస్తున్నారు. చదువును గాలికి వదిలేసి నిత్యం గంజాయి మత్తులోనే ఉంటున్నారని తెలుస్తోంది.